హలో దోస్తో, ఈ వీడియోలో నేను నరుటో సీజన్ 1 ఎపిసోడ్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే 12 years ముందు నైన్టైల్ బీస్ట్ అనేది ఒక విలేజ్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. దానిని ఆపడానికి చాలా మంది చిన్నబీస్ చాలా కష్టపడుతూ ఉంటారు, బట్ నో యూజ్. అప్పుడే అక్కడికి ఒక చిన్నబీది ఎంట్రీ ఇస్తాడు. అతనే ఫోర్త్ హోకాగే. ఆ హోకాగే ఆ నైన్టైల్ బీస్ట్ని ఓడించి అప్పుడే పుట్టిన ఒక చిన్న పిల్లడు అయితే సీల్ చేస్తాడు ఆ నైన్టైల్స్ని. ఆ పిల్లడు ఎవరో తెలిసి కింద కాన్స్ట్లో కామెంట్ చేయండి చూద్దాం. ఇంకా 12 years అయితే గడిచిపోతాయి. నరుటో అయితే పెద్దవాడు అవుతాడు. నరుటో చాలా అలల పనులు చేస్తూ ఉంటాడు. ఎంతలా అంటే ద గ్రేట్ హోకాగేస్ మీద అయితే పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. నరుటో అలా చేయడాన్ని నింజాస్ చూసి థర్డ్ హోకాగే అయితే చెప్తారు. విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క నింజా నరుటోని పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ నరుటో అయితే దొరకడు. ఎందుకంటే నరుటో ఒక దుస్తుని వాడి గోడలైతే దక్కుంటాడు. అప్పుడే అక్కడికి నరుటో సెన్సే అయిన ఇరుకో సెన్సే అయితే వస్తాడు. నరుటో ఇక్కడ ఉండదని చూసి, నరుటో నువ్వు క్లాస్ లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావురా అని నరుటోని క్లాస్ రూమ్ లోకి అయితే తీసుకెళ్తాడు. నరుటో టెస్ట్ మధ్య లేకుండా వెళ్ళిపోయినందుకు క్లాస్ మొత్తానికి టెస్ట్ అయితే పెడతాడు. ఆ టెస్ట్ వచ్చేసి క్లోజ్ దుస్సు. అందరూ నరుటోని తిట్టుకుంటూ ఉంటారు. మొదటగా సాకురా అని ఒక అమ్మాయి వచ్చి ఇరుకలాగైతే మారిపోతుంది. తనైతే పాస్ అయిపోతుంది. నెక్స్ట్ సాస్కే వచ్చి అయితే వస్తాడు. తను కూడా ఇరుక సెన్సేలాగా మారిపోతాడు. తను కూడా పాస్ చేస్తాడు. నెక్స్ట్ నరుటోని వస్తాడు. నరుటోని చూసి క్లాస్ మొత్తం అయితే తిట్టుకుంటూ ఉంటారు. బట్ ఈ అమ్మాయి తప్ప నరుటో ఇరుక సెన్సే దగ్గరికి వచ్చి దుస్సుని అయితే వాడతాడు. బట్ నరుటో ఇరుక సెన్సేలాగా కాకుండా సెక్సీ అమ్మాయిలాగైతే మారతాడు. ఇరుకకి కోపం వచ్చి నరుటోని అయితే తిడతాడు. నెక్స్ట్ సీన్ లో నరుటో ఇందాక పెయింట్ వేసిన బొమ్మలను తుడుస్తూ ఉంటాడు. ఇరుక సెన్సే, చూడు నరుటో, మొత్తం క్లీన్ చేసిన తర్వాతే నువ్వు ఇంటికి వెళ్తావు అంటాడు. దానికి నరుటో, అయినా పర్వాలేదులే, నా కోసం ఇంటికాడ బ్యాంక్ పెట్టుకుని ఎవరు లేరు అంటాడు. నరుటో మాట్లాడిన సెన్సే బాగా ఆలోచించి, హే నరుటో, ఇదంతా క్లీన్ చేశాక మన ఇద్దరం రామెన్ తిందామా అంటాడు. ఇది విన నరుటో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మొత్తం కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో నరుటో రామెన్ తింటూ ఉంటాడు. ఇరుక నరుటోతో, ఎందుకు నరుటో హోకాగేస్ మీద అలా గీస్తున్నావు? హోకాగేస్ అంటే ఎవరు నీకు తెలీదా అంటాడు. దానికి నరుటో, హోకాగేస్ ఎవరో నాకు బాగా తెలుసు. వాళ్ళే విలేజ్ లోనే గొప్ప చిన్నబీస్. ఏదో ఒక రోజు నేను కూడా హోకాగే అవుతాను. అప్పుడు విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ నన్ను గౌరవిస్తాడు అంటాడు. ఇరుక నరుటో మాటలకు ఆశ్చర్యపోతాడు. నరుటో ఇరుక సెన్సేతో, సెన్సే ప్లీజ్ సెన్సే, నాకు హెడ్ బ్యాండ్ ఇస్తారా అంటాడు. బట్ ఇరుక సెన్సే, చూడు నరుటో, ఇది ఇవ్వడం నీకైతే కుదరదు. ఇది కావాలంటే రేపటి టెస్ట్ లో పాస్ అయితే చెప్పు, ఇప్పుడైతే ఇస్తా దీన్ని అంటాడు. నెక్స్ట్ సీన్ లో ఇరుక సెన్సే క్లాస్ లోకి వచ్చి, ఈ రోజు టెస్ట్ ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆ టెస్ట్ వచ్చేసి క్లోన్ దుస్తు అంటాడు. నరుటో భయపడుతూ, ఈ టెస్ట్ నాకు రాని దుస్తు ఇది, బట్ అయినా ప్రయత్నిద్దామని దుస్తుని అయితే చేయడానికి ప్రయత్నిస్తాడు. బట్ రిజల్ట్స్ అయితే ఇలా వస్తుంది. దెబ్బకి నరుటోని ఇరుక సెన్సే అయితే ఫెయిల్ చేస్తాడు. పక్కనే ఉన్న మిజుకు సెన్సే నరుటోని పాస్ చేయమని అడుగుతాడు ఇరుక సెన్సేని. బట్ ఇరుక సెన్సే నరుటోని అయితే పాస్ అయితే చేయడు. అలా టెస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో నరుటో ఉయ్యాలు ఊతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మిజుకు సెన్సే అయితే వస్తాడు. ఇటువైపు త్రాడు హోకాగే ఇరుక సెన్సేతో ఒకటి మాట్లాడాలని అంటాడు. ఇటువైపు చూసుకుంటే నరుటో అండ్ మిజుకు సెన్సే మాట్లాడుకుంటూ ఉంటారు ఇరుక సెన్సే గురించి. చూడు నరుటో, ఇరుకకి నీ మీద ప్రేమ ఎక్కువే, అందుకే నిన్ను పాస్ చేయడం లేదు. ఇరుక అలాగా షిట్ గా లేకపోతే నువ్వు స్ట్రాంగ్ అయితే మారలేవు అని అంటాడు మిజుకు సెన్సే. దానికి నరుటో, మరి నేను స్ట్రాంగ్ గా మారాలంటే ఏం చేయాలని అంటాడు. మిజుకి నవ్వుతూ, ఒక పని చెయ్యి, దాని వల్ల నువ్వు చాలా స్ట్రాంగ్ అయితే మారతామంటాడు. అలా నైట్ అయితే అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మిజుకు సెన్సే ఇరుక సెన్సే దగ్గరికి వచ్చి, నరుటో స్క్రోల్ ఆఫ్ స్టీల్ అయితే దొంగిలించుకుని వెళ్ళాడు, నేను హోకాగే పిలుస్తున్నాను అంటాడు. ఇటువైపు నింజాస్ అందరూ నరుటోని చిట్టుకుంటూ ఉంటారు. నరుటో తన హద్దులను అయితే దాటివేస్తాడు. తను స్క్రోల్ ఆఫ్ స్టీల్ ని దొంగిలించుకుని వెళ్తున్నాడు అంటారు షినోబిస్. హోకాగే, సరే అయితే అలా అయితే నరుటో మీరు పట్టుకుని నా దగ్గరికి తీసుకురని అంటాడు. నెక్స్ట్ సీన్ లో నరుటో ఒక అడవిలో కూర్చొని ఆ స్క్రోల్ లో అయితే ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. మొదటిగా అందులో వచ్చేది మల్టీ షాడోక్లో చూసు. అది చూసిన నరుటో, ఇదే అసలు నాకు రాని చూసు అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇరుక సెన్సే అయితే వస్తాడు. నరుటోతో, హే నరుటో, అసలు నువ్వు దీన్ని తీసుకుని ఏం చేస్తున్నావు అంటాడు. దానికి నరుటో నవ్వుతూ, నేను ఇందులో ఉన్న వాటిని అయితే నేర్చుకుంటున్నాను, వీటిని నేర్చుకుంటే మీరు నన్ను పాస్ చేస్తారని మిజుకు సెన్సే అయితే చెప్పాడు అంటాడు. ఆ దెబ్బకి ఇరుక సెన్సేకి అయితే అర్థమవుతుంది మిజుకి ప్లాన్స్ ఏమిటో అని. అప్పుడే అక్కడికి నరుటో మీదకి కొన్ని సురికెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇరుక సెన్సే దాన్ని గమనించి నరుటోని పక్క అయితే తోస్తాడు. దాని వల్ల ఆ కోనైన్స్ వచ్చేసి ఇరుక సెన్సేకి అయితే గుచ్చుకుంటాయి. ఆ కోనైన్స్ ని వేసింది ఎవరో కాదు మిజుకి సెన్సే. నరుటోతో, చూడు నరుటో, నువ్వు ఆ స్క్రోల్ తీసుకుని ఇక్కడ నుండి పారిపో. ఆ స్క్రోల్ ని మిజుకి చేతికైతే వద్దు, అందులో నిషేధించమన్న దుస్తులు అయితే ఉన్నాయి. మిజుకి నిన్ను వాడుకున్నాడు అంటాడు. మిజుకి నవ్వుతూ, తన నీకు అబద్ధం చెబుతున్నాడు నరుటో, అది నాకు ఇచ్చేయి. అయినా ఎవరికి అబద్ధం చెబుతున్నారు? నరుటో, ఇరుక సెన్సే నీకు చిన్నప్పటి నుండి అబద్ధం చెప్పుకుంటూనే వచ్చాడు. 12 years అప్పుడు ఫోర్త్ హోకాగే నీలో 9 తోకల నక్కనైతే సీల్ చేశాడు. అది నీలోనే ఉంది నరుటో, అందుకే నరుటో నిన్ను విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ దేశిస్తున్నారు. చివరికి నీ ఇరుక సెన్సే కూడా అంటాడు. ఇరుక సెన్సే, ఇంకా ఆపు మిజుకి అంటాడు. అప్పుడు ఇరుక సెన్సేకి త్రాడు హోకాగే చెప్పిన మాటలైతే గుర్తుకొస్తూ ఉంటాయి. నరుటోని అందరూ హేట్ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు నాకు కూడా తెలియదు.
తెలియడం లేదు. నరుటో తన ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఇరుకా సెన్సే నువ్వే నరుటోని చూసుకోవాలి అంటాడు. అప్పుడే మిజుకి నరుటో మీదకి సురికెన్ అయితే విసురుతాడు. ఆ సురికెన్ నరుటోకి తగిలే లోపే ఇరుకా సెన్సే వచ్చి నరుటోని అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తాడు. బట్ ఆ సురికెన్ ఇరుకకైతే గుచ్చుకుంటుంది. ఇరుకా నరుటోతో నువ్వు ఒక్కడివే ఒంటరిగా లేవు నరుటో, 9 అటాక్ వల్ల మా అమ్మానాన్న అయితే చనిపోయారు. అప్పుడు నేను కూడా ఒంటరిగానే ఉన్నాను, ఒంటరిగానే పెరిగాను, మనలాగా ఎవరు ఉండకూడదు నరుటో అంటాడు. మిజుకి జోక్ చేయకు ఇరుకా, నీకు నరుటో అంటే ఇష్టం లేదు కదా చెప్పు అంటాడు. ఆ మాటలకి నరుటో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మిజుకి అంటాడు, నేను నరుటోని చంపేసి ఆ స్కూల్ అయితే తీసుకుంటా అంటాడు. త్రాడోకాక్ ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఇటువైపు ఏమో నరుటో దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇరుకా సెన్సే నరుటో దగ్గరికి వచ్చి మిజుకు చెప్పిందంతా అబద్ధం నరుటో, ఆ స్కూల్ నాకు ఇచ్చే అంటాడు. బట్ నరుటో ఇరుకాని అయితే అటాక్ చేస్తాడు. దానితో ఇద్దరైతే కింద పడతారు. ఇరుకా సెన్సే నరుటోతో నేను ఇరుకా కథని నీకు ఎలా తెలిసింది నరుటో అంటాడు. బట్ అక్కడ ఉన్నది కూడా నరుటో అయితే కాదు, తను ఇరుకా సెన్సే. మిజుకి ఇరుకా సెన్సే దగ్గరికి వచ్చి అసలు నువ్వు నరుటోని ఎందుకు కాపాడుతున్నావు, తన వల్లే మిమ్మల్ని అయితే చనిపోయారు, రాక్షస లక్షణాలంటే అవి, తనను చూసావా ఎలా ఉన్నాడో అంటాడు. అవును నేను నరుటోని హేట్ చేస్తున్నా అంటాడు. ఈ మాటలు నేను నరుటో వింటూ ఉంటాడు చెట్టు పక్క నుండి. చూడు మిజుకి, నేను నరుటోని హేట్ అయితే చేయడం లేదు. మిజుకి నీలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. నరుటో మనలాంటి వాడే, చాలా మంచివాడు. నరుటో కష్టపడతాడు, తను ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు బట్ తిరిగి మళ్ళీ ప్రయత్నిస్తాడు. కాబట్టి నరుటో ఒక మాస్టర్ అయితే కాదు, తన లీఫ్ విలేజ్ చెందిన ఒక వ్యక్తి నరుటో ఉజుమాకి అంటాడు. ఇదంతా ముందుగానే వింటున్న నరుటో ఏడుస్తూ ఉంటాడు. మిజుకి ఇరుకా సెన్సేతో ముందు నరుటోని కాదు నిన్ను చంపాలి ఇరుకాని కిల్ చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. బట్ అప్పుడే నరుటో ఎంట్రీ ఇచ్చి మిజుకిని అయితే తంతాడు. ఇంకోసారి నా సెన్సే మీద చేయి వేసావో నీ తోలు వలిచి డోలు చేస్తా అంటాడు. చిన్నపిల్లవాడైనా పెద్ద దెబ్బే కొట్టావే, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, దా చూసుకుందాం అంటాడు మిజుకి. బట్ అప్పుడే నరుటో మల్టీ షాడో క్లోన్ చూస్తూ ఉంటాడు. ఇంకంతే నరుటో లాంటి 1000 క్లోన్స్ అయితే వస్తాయి. మిజుకి వాటన్నిటిని చూసి భయపడుతూ ఉంటాడు. ఇరుకా అయితే ఇవి నార్మల్ క్లోన్స్ అయితే కావు, ఇవి నిజమైన క్లోన్సే అంటాడు. తర్వాత నరుటో క్లోన్స్ అన్ని ఇలా ఉన్న మిజుకిని ఇలా చేస్తాయి. ఇరుకా నరుటోని పిలిచి తన దగ్గర ఉన్న హెడ్ బ్యాండ్ అయితే నరుటోకి అయితే చుడతాడు. ఇరుకా నరుటోతో ఇక్కడ నుండి నువ్వు కూడా ఒక లీఫ్ విలేజ్ నింజావే అంటాడు. నరుటోకి ఆనందం ఎక్కువ ఏం చేయలేదు తెలియక ఇరుకానైతే నిలిపేస్తాడు. ఈ వీడియో కన్నా నచ్చితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ అయితే ఆన్ లో ఉంచుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. నెక్స్ట్